హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్, పవర్ జనరేషన్ స్టేషన్ నుండి మన ఇంటికి రీచ్ అయ్యి ఇంట్లో వాడే 220 సప్లై ఎలా వస్తుంది అని అడిగారు. లెట్స్ గో టు టాపిక్. అదే వీడియో చేశారు చూడండి. ఈరోజు టాపిక్ని 4 పార్ట్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ప్రైమరీ ట్రాన్స్మిషన్, సెకండ్ పార్ట్ వచ్చేసి సెకండరీ ట్రాన్స్మిషన్, థర్డ్ పార్ట్ వచ్చేసి ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్, ఫోర్త్ పార్ట్ వచ్చేసి సెకండరీ డిస్ట్రిబ్యూషన్. మెయిన్గా జనరేషన్ స్టేషన్కి వచ్చేసి జనరేట్ అయ్యే సప్లై థర్మల్ ప్లాంట్లో ఆర్ సోలార్ పవర్ ప్లాంట్ ఆర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ పవర్ స్టేషన్ అయినా కావచ్చు. అందులో జనరేట్ అయ్యే సప్లై 11 kV 12 kV ఆర్ ఐదర్ 13 kV జనరేట్ అవుతుంది. అది ఏ జనరేషన్ స్టేషన్లోనైనా మెయిన్గా ఉండేది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. జనరేషన్ స్టేషన్ నుంచి సప్లై స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్కి వస్తుంది. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, మనకి ఇచ్చిన సప్లై ఏదైతే ఉందో 11 kV 11.5 kV 12 kV ఆర్ 13 kV ఆ సప్లైని తీసుకొని హై సప్లైగా కన్వర్ట్ చేస్తుంది. స్టెప్ అప్ అంటే స్టెప్ అప్ చేయడం. ఎంత కన్వర్ట్ చేస్తుంది, 220 kV ఆర్ 500 kV కన్వర్ట్ చేసి అవుట్పుట్ ఇచ్చేస్తుంది. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ నుండి ట్రాన్స్మిషన్ లైన్కి వస్తుంది. ట్రాన్స్మిషన్ లైన్స్లో 3+3 వైర్ సిస్టమ్. అంటే ఇప్పుడు మనం ఎటైనా ట్రావెల్ చేసేటప్పుడు రోడ్డుకు లెఫ్ట్ సైడ్ ఐదర్ రైట్ సైడ్ మనం ఈ పోల్స్ చూస్తూ ఉంటాం. ఈ ప్రైమరీ ట్రాన్స్మిషన్ పోల్స్ చూస్తూ ఉంటాం. ట్రాన్స్మిషన్ లైన్ పోల్స్ ఏం చేస్తుంది, ఇచ్చిన సప్లైని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ నుండి తీసుకొని ఇలా మనకు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వరకు తీసుకొస్తుంది. ట్రాన్స్మిషన్ నుండి సెకండరీ ట్రాన్స్మిషన్కి వస్తుంది సప్లై. ఇక్కడ వరకు వచ్చింది. సెకండరీ ట్రాన్స్మిషన్లో మెయిన్ పార్ట్ వచ్చేసి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఇన్పుట్ వచ్చేసి 220 kV ఆర్ 500 kV. అంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ తీసుకునేది 220 kV ఆర్ 500 kV తీసుకొని 130 to 66 kVగా కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసేసి 3 వైర్ సిస్టమ్ ద్వారా ఈ పోల్స్ ద్వారా మనకు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చేస్తుంది. ఇప్పుడు సప్లై సెకండరీ ట్రాన్స్మిషన్ నుండి ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్కి ఎంటర్ అవుతుంది. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్లో వచ్చేసి మళ్ళీ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, మనకి ఏదైతే సెకండరీ ట్రాన్స్మిషన్లో అవుట్పుట్ ఉంది 132 ఆర్ 66 kV, ఇక్కడ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్లో ఆ 132 అండ్ 66 kV సప్లైని 11 kVగా కన్వర్ట్ చేసుకొని అవుట్పుట్గా ట్రాన్స్మిషన్ లైన్ నుండి 3 వైర్ సిస్టమ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మన టాపిక్లో వచ్చేసి థర్డ్ పార్ట్ వచ్చేసి ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ నుండి సెకండరీ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తుంది. సెకండరీ డిస్ట్రిబ్యూషన్లో మెయిన్గా సప్లై ఎక్కడి నుంచి వస్తుందంటే 3 వైర్ సిస్టమ్ నుండి వస్తుంది. 3 వైర్ సిస్టమ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి సప్లై తెచ్చేస్తుంది. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, మనకి ఇచ్చిన ఏదైతే సప్లై ఉందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కన్వర్ట్ చేసి సెకండరీ ట్రాన్స్మిషన్లో. ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ దీని ఇన్పుట్ వచ్చేసి 11 kV సప్లై తీసేసుకొని 400 ఆర్ 230 సప్లై కన్వర్ట్ చేస్తుంది. 400 సప్లై 230 సప్లై ఏంటి, 400 సప్లై వచ్చేసి 3 ఫేజ్ సప్లై, 230 వచ్చేసి సింగిల్ ఫేజ్ సప్లై. 400 సప్లై వచ్చేసి మనం 3 ఫేజ్గా యూజ్ చేస్తాం. 230 సప్లై వచ్చేసి మెయిన్గా మన డొమెస్టిక్ హోమ్ నీడ్స్, అందుకే హోమ్ సింబల్ వేసాం మీ గురించి. హోమ్ సప్లై, హోమ్ నీడ్స్ అంటే మన ఏసీ కావచ్చు, టీవీ కావచ్చు, రెగ్యులర్గా మనం ఏదైతే యూజ్ చేసుకుంటామో వాటి పర్పస్లో డొమెస్టిక్ సప్లై అంటారు. 3 ఫేజ్ సప్లై వచ్చేసి మన మోటార్స్ ఐదర్ హెవీ లోడ్స్ ఏవైతే ఉపయోగిస్తామో అప్పుడు 415 యూజ్ చేసుకుంటాం. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఏదైతే టాపిక్ ఉందో అది రిపీట్ చేసుకుందాం. మనం రిపీట్ చేసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకు 4 పార్ట్స్గా కన్వర్ట్ చేసుకుందాం. అందులో ప్రైమరీ ట్రాన్స్మిషన్, సెకండరీ ట్రాన్స్మిషన్, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్, సెకండరీ డిస్ట్రిబ్యూషన్. ప్రైమరీ ట్రాన్స్మిషన్లో మనకు మెయిన్ జనరేటింగ్ స్టేషన్ నుండి వచ్చిన సప్లై ఏదైతే ఉందో అది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్కి వస్తుంది. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ నుండి మనకు ట్రాన్స్మిషన్ లైన్ 3 వైర్ సిస్టమ్ ద్వారా ట్రాన్స్మిషన్ పోల్స్ ద్వారా మనకు సెకండరీ ట్రాన్స్మిషన్కి వస్తుంది. సెకండరీ ట్రాన్స్మిషన్లో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్కి వస్తుంది. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ నుండి
వచ్చిన సప్లై కన్వర్ట్ అయ్యి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా మనకు 3 ఫేజ్ 3 వైర్ సిస్టమ్ ద్వారా ఏదైతే ట్రాన్స్మిషన్ లైన్ నుండి ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్కి వస్తుంది. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్లో మనకు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. అక్కడ నుండి ఏదైతే వోల్టేజ్ ఉందో అది స్టెప్ డౌన్ అయ్యి మళ్ళీ 3 ఫేజ్ 3 వైర్ సిస్టమ్ నుండి సెకండరీ డిస్ట్రిబ్యూషన్కి వస్తుంది. సెకండరీ డిస్ట్రిబ్యూషన్లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో మనకు ఏదైతే సప్లై ఉందో అది కన్వర్ట్ అయ్యి డొమెస్టిక్ పర్పస్ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎల్టీ ఫ్యానల్ గురించి నెక్స్ట్ వీడియో ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ మై ఛానల్ ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.